దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, మీరందరూ కృపలో క్షేమంగా ఉన్నారని నేను నమ్మి మన దేవుడైన ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. లైవ్లోకి వచ్చిన మీ అందరినీ ప్రభు అయిన యేసు నామములో మరి ఆహ్వానిస్తున్నాం. శుభములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుని వాక్యాన్ని ఈ రాత్రికి ప్రభు మనకి ఇచ్చిన వాక్యం ఇది. మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో ఉండినట్లు అప్పుడు నీతిగల పట్టణమని నమ్మకమైన నగరమని నీకు పేరు పెట్టబడును. ప్రభు అంటున్నాడు నీకు ఇంతకు ముందు న్యాయాధిపతులు ఉండేవారు, నీకు న్యాయాధిపతులు నీకు మరలా ఇస్తాను. ఇంతకు ముందు నీకున్న ఆలోచనకర్తలు ఉండేవారు, ఆలోచనకర్తలను పోగొట్టుకున్నావు, న్యాయాధిపతులు పోగొట్టుకున్నావు, దీవులను పోగొట్టుకున్నావు, ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావు, నేను నీకు మరలా ఇస్తాను అంటూ ప్రభు అంటున్నాడు. మొదట ఉండినట్లు, యాజ్ ఇట్ బిఫోర్, ఎంతకు ముందు నువ్వు ఉండినట్లు నేను మరలా మరి నీకు ఇవ్వబోతున్నాను, నేను స్థాపించబోతున్నాను, నేను ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడు. నువ్వు ఏం పోగొట్టుకున్నావో, రకరకాల కారణాలు, రకరకాల సందర్భాలు, రకరకాల పరిస్థితులు, చెప్పుకోలేని సమస్యలు, చెప్పుకోగలిగినవి, వాటి ద్వారా నువ్వు పోగొట్టుకుని ఉండొచ్చు. ఒకవేళ శాంతి సమాధానాన్ని పోగొట్టుకున్నావేమో, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావేమో, ఆస్తిని పోగొట్టుకున్నావేమో, రిలేషన్స్ పోగొట్టుకున్నావేమో. యూ మే లాస్ట్ సంథింగ్. అంటున్నాడు, నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగిచ్చి ఎంతకు ముందులాగా, మొదటి ఉండునట్లాగా, ఎంతకు ముందు నువ్వు ఎలాగున్నావో అలాగునే నేను నిన్ను స్థాపించబోతున్నాను, నేను నిన్ను స్థిరపరచబోతున్నాను అంటున్నాడు. పిల్లల దేవుని వాక్యంలో మనం చూస్తే ద్వితీయోపదేశకాండంలో మరి ఇజ్రాయేలీల గురించి ప్రభు మాట్లాడుతున్న మాట, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో మరి మనం చూస్తే 27వ వచనం. 4:27 నుంచి, మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును, యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేసినో అక్కడ జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు, అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల, అక్కడ మీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల, ఎక్కడ మీరు పాపం చేసినప్పుడు నేను మిమ్మల్ని చెదరగొడతాను, మీరు చెరలోనికి వెళ్ళిపోతారు, దేశాల్లోనికి చల్లా చెదరైపోతారు. అక్కడ జ్ఞానం వచ్చిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత, మారు మనసు వచ్చిన తర్వాత అక్కడ మీ దేవుడిని యెహోవాను మీరు వెదికిన ఎడలా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి, అక్కడ నీ దేవుడైన యెహోవా వైపు నువ్వు తిరిగి ఆయన మాట వినే ఎడలా, దేవుడైన యెహోవా ఆయన నీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నువ్వు ఆరాధిస్తున్న ప్రభు అయిన దేవుడు యేసయ్య ఎలాంటి వాడో తెలుసా? ఆయన కనికరము గల దేవుడు. నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనం చేయడు. ఆయన నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు, నిన్ను తీసుకుని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంతకు ముందు నువ్వు ఏ దేశంలో, ఏ పట్టణంలో నువ్వు సంచరించావో, ఏ ప్రాంతంలో నీ రక్త సంబంధులతో, నీ పట్టణస్తులతో, నీ దేశస్తులతో ప్రభు అని దేవుని ఆరాధించి సంతోషించావో అక్కడికి నేను మరలా తీసుకొస్తాను. నీ దేవుడని యెహోవాను వెదకిన ఎడలా, నీవు ఆయన వైపు తిరిగిన ఎడలా, ఈ రెండు పనులు మనం చేయాలి. ఆయన వెదకాల. ఎందుకు నేను పోగొట్టుకున్నాను తండ్రి, ఎందుకు నేను ఇలాగ అయిపోయాను, ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అని నీ దేవుడిని యెహోవా వైపు నువ్వు తిరిగితే, నువ్వు దేవుడిని వెతికితే ఎంతకు ముందు నువ్వు ఉండినట్లుగా దేవుడు నిన్ను తీసుకుని వస్తాడు.
ఏ దేశం నుండి నువ్వు చల్ల చెదరైపోయావో అక్కడికి నేను మరలా తీసుకుని వస్తాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 2వ వచనం. సమస్త జనముల మధ్య వాటిని జ్ఞాపకం చేసుకుని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను, వింటున్నారా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతోను, ఆఫ్ హార్ట్ కాదు, ఆఫ్ మైండ్ కాదు, ఆపద మొక్కులు కాదు, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన ఆయన మాట నీవు నీ సంతతి వారిని వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలో నుండి మిమ్మల్ని తిరిగి రప్పించు. మిమ్మల్ని మరలా చెరలో నుండి తిరిగి రప్పిస్తాడు. ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టెను నుండి తాము మిమ్మల్ని సమకూర్చి రప్పించు. మిమ్మల్ని సమకూరుస్తాడు, రప్పిస్తాడు. He will bring back. పిల్లరా, మరి మీరు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తాడు. 9వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనుల విషయంలో, నీ గర్భ ఫల విషయంలో, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నీవు ఆయన వైపు తిరిగితే, నీ పూర్ణ హృదయంతో ప్రభువుని మరి పాదాలు పట్టుకుంటే దేవుడు నిన్ను చెరలో నుండి తిరిగి రప్పిస్తాడు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తాడు. ఆమేన్. మొదట ఉండినట్లు నిన్ను స్థాపిస్తాడు. నీ సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ రాత్రి ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ నేను తిరిగిస్తాను, మొదట ఉండినట్లు నిన్ను స్థాపిస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథం 33:7. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 7వ వచనం చదవాలి. చెరలో ఉండిన యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను. మొదట ఉండినట్లు నేను వారిని స్థాపించుచున్నాను. మొదట ఉండినట్లు, ఇంతకు ముందు ఎలా ఉండేవారో అలా నేను స్థాపిస్తాను అంటూ వారు నాకు విరోధంగా చేసిన పాప దోషం నిలవకుండా వారిని పవిత్రపడుతున్నాను. వారు నాకు విరోధంగా చేసిన దోషములంటే తిరుగుబాట్లన్నింటినీ క్షమిస్తాను. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదట ఉండినట్లు నేను స్థాపిస్తాను. 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను. నేను వారికి సత్య సమాధానము సమృద్ధిగా బయలుపరుస్తాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం చూడండి. 30వ అధ్యాయం 17వ వచనం. వారు ఎవరినూ లక్ష్య పెట్టని సియోన్ అనియు వెలివేయబడినదనియు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగజేస్తాను. నేను నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాను. నీ గాయమును మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. thus says the Lord. ఇదే యెహోవా వాక్కు. నేను నీకు ఆరోగ్యమును కలుగజేస్తాను, నీ గాయాలు మాన్పుతాను. నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని దేవుడు నీకు మరలా ఇస్తాడు. ఈజ్ గోయింగ్ టు గివ్ యూ. అంతేకాదు పిల్లలు, 21వ వచనం. అదే అధ్యాయము 30వ అధ్యాయము 19వ వచనం చూడండి. వాటిలో కృతజ్ఞత స్తోత్రములను సంబరపడు వారి స్వరమును వినబడను. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను. అల్పులు కాకుండా. అన్నాడు, నీ దేశంలో కృతజ్ఞతా స్తోత్రములను సంబరపడు వారి స్వరము వినబడుతుంది. కృతజ్ఞతాస్తుతులు, స్తుతికూటాలే స్తుతికూటాలు. రైతులా, ఈ కరోనా వేవ్స్ అయిపోయిన తర్వాత, ఈ టైం అయిపోయిన తర్వాత దేవుడు మనల్ని మరి సజీవులుగా మరి ఉంచాడు కాబట్టి, మన కుటుంబాలతో క్షేమాన్ని, కాపుదలను, ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్కాలమును మనకి ఇచ్చి నడిపించాడు కాబట్టి స్తుతికూటాలే స్తుతికూటాలు, కృతజ్ఞతా స్తోత్రాలే, సంబరపడు వారి స్వరాలే వినబడతాయి. పిల్లరా, మొదట ఉండినట్లుగా దేవుడు నిన్ను నన్ను స్థాపించబోతున్నాడు. పిల్లరా, మనం చూస్తే యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు దేవుని వాక్యంలో. ఆయన మరి పోగొట్టుకున్నాడు, అన్ని పిల్లలు పోగొట్టుకున్నాడు. పిల్లరా, భార్య దూషించి వెళ్ళిపోయింది, ఆస్తులు పోయాయి, క్యాటల్స్ పోయాయి, తన పశువులు పోయాయి, శరీరం ఆరోగ్యం పోయింది. పిల్లలు స్నేహితులు దూరం అయిపోయారు. అన్నీ ఆయన పోగొట్టుకున్న
మరి ఈ యోబుకి దేవుడు పిల్లలు మరలా ఇచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం యోబు గ్రంథము 42వ అధ్యాయం, యోబు గ్రంథము మరి 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే, ఇంతకు ముందు ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆరుగాడిదలను కలిగను. మరియు వాక్యలో మాట ఉంది, మునుపటి కంటే అధికమైన మేలు నీకు చేస్తానన్నాడు కదా. పిల్లరా, మొదట ఉండినట్లుగా ఇంతకు ముందులాగే మరలా పోగొట్టుకున్న ఆరోగ్యం వచ్చేసింది యోబుకి. రైజలా తన భార్యకు మారు మనసు ఇచ్చాడు దేవుడు. మరలా బిడ్డలు కలిగారు. పోగొట్టుకున్న ఆస్తి దేవుడు ఆస్తి ఇచ్చాడు. పోగొట్టుకున్న ఆ పశు సంపదను దేవుడు ఇచ్చాడు. పోగొట్టుకున్న ఆరోగ్యం ప్రభు మరలా యోబుకి ఇవ్వడం మాత్రమే కాదు, మరి మొదట ఆశీర్వదించినట్టు కూడా అధికమైన మేలు దేవుడు చేశాడు. ఈ రాత్రి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు వరి అవుతున్నావు? ఎంతకు ముందులాగే నీవు ఉంటావు. ఆమేన్. ఎంతకు ముందులాగే ఆరాధనలు డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇంతకు ముందులాగే మనమంతా కుటుంబాలతో, పిల్లలతో, కుటుంబాలతో సహా మందిరంలోకి వెళ్ళి చేతులు 2 పైకెత్తి ప్రభువును ఆరాధించే దినాలు రాబోతున్నాయి. ఇంతకు ముందులాగే దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఇంతకు ముందులాగే సకల సమృద్ధికి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇంతకు ముందులాగే దేవుడు పోషించబోతున్నాడు. ఇంతకు ముందు కంటే అధికంగా దేవుడు నేను పోషించబోతున్నాడు. యోబుకి ఇచ్చాడు పిల్లరా. నయోమి అనే సహోదరికి కూడా దేవుడు ఇంతకు ముందులాంటి ఆ సమాధాన సంతోషాన్ని దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, రూతు గ్రంథం 4:15 వచ్చిన. రూతు 4:15. నేను ముగించేస్తాను, త్వరగా ప్రార్థన చేస్తాను మీకోసం. 4:15. ఎప్పుడైతే పిల్లరా మరి ఆ నయోమి తన కోడలైన రూతు కుమారుడు కన్నదో, పిల్లరా మరి ఆయనకి ఓబేద్ అని పేరు పెట్టిందో, అప్పుడు ఆ ఊర్లో ఉన్న అందరూ వచ్చి అంటున్నారట నయోమి అక్కతో. 15 వచ్చిన 4:15. ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతను కనెను. అందరూ అంటున్నారంట, అమ్మ నీకు పుట్టాడు కదా కొడుకు ఓబేదు, మనవడు పుట్టాడు కదా, ఆడు నీ కొడుకులు ఇద్దరు పోగొట్టుకున్నావు కదా, నీ 7 కొడుకుల కంటే మరి శ్రేష్టమైన కుమారుని దేవుడు నీకు ఇచ్చాడు. ఆమేన్. అతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలతనమును నీకు పోషకుడగునని నయోమితో చెప్పారు. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగుట్టునుంచుకొని దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదేదని పేరు పెట్టారు. నయోమి కుమారుడు. అసలు నయోమి ఏంటండి? 2 కొడుకులు పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, ఒక కోడలే వదిలేసి వెళ్ళిపోయింది, ముఖం మీద మరి చెప్పేసింది, వెళ్ళిపోయింది విడిచిపెట్టి. ఒక కోడలు వెంబడించింది. ఆమె అన్ని జనురాలు, మోయాబీరాలు. ఇజ్రాయెల్ దేశానికి మరలా వచ్చేసింది బెత్లెహేముకి. ఎవరు చేసుకుంటారండి మోయాబు స్త్రీని? మరలా ఆ రూతు జీవితం చిగురిస్తుందని ఎవరైనా ఊహించగలరా? పోగొట్టుకున్నవి దేవుడు తిరిగి ఇవ్వటం అంటే చూడండి, 7 కొడుకుల కంటే శ్రేష్టమైన వాడు, అంటే 7 రెట్లు. ఈ ఓబేద్ అనే మనవడు కాదు పిల్లరా, అంటుంది యెహోవా నీకు కుమారుని పుట్టాడు, నీకు కొడుకునిచ్చాడమ్మా. నువ్వు 2 కొడుకులు పోగొట్టుకున్నావు కదా, నీకు 7 కుమారుల కంటే అధికమైన కుమారుడిని నీకు ఇచ్చాడు. ఎంత ఆనందపడిపోయింది పిల్లలు. ఆ కుమారుడు కౌగిట్లో పెట్టుకుని దాదిగా ఉందంట. ఆ కుమారుడు పట్టుకుని ఎంత సంతోషించిందో, ఎంత నవ్విందో, ఎంత ఆనందించిందో. ఏదైతే పోగొట్టుకుందో, విచ్ జాయ్ షీ వాజ్ లాస్ట్, ఏ సంతోషాన్ని, ఏ ఆనందాన్ని, ఏ స్మైల్ బిడ్డ పోగొట్టుకుందో, అదే స్మైల్ ఆన్ హర్ లిప్స్, ఆమె ముఖంలో చిరునవ్వు. పిల్లరా, గొప్ప ఆనందం వచ్చేసింది నయోమికి. ఆ ఓబేదు పుట్టినప్పుడు ఆయనట దావీదుకి మరి దావీదుకి తాతయ్య. ఓబేదుకి యెషై పుడితే యెషైకి దావీదు పుట్టాడు, దావీదుకి తాత పుట్టాడు, గ్రాండ్ ఫాదర్ పుట్టాడు. పిల్లరా, చిగిరించగలిగిన మోడిపోయిన జీవితాన్ని చిగిరింపు చేయగలిగిన దేవుడు పోగొట్టుకుని తిరిగి ఇచ్చాడు. మొదట ఉండినట్లు దేవుడు పూర్వ రీతిని చూడండి. ఆమోసు గ్రంథం 9:12లో, ఆమోసు గ్రంథం 9:12లో ఒక మాట మనం చూస్తున్నాం.
పూర్వ రీతిలో దేవుడు పూర్వ రీతిగా అంటాడు. 9:12 మీకు ఒకటి చదువుతాను. పూర్వ రీతిగా నేను దానిని మరలా పడిపోయిన దావీదు గుడారాన్ని ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలు బాగు చేసి దాని పోయిన చోట్ల బాగు చేసి ఏదోము శేషమును నా నామమును ధరించిన అనుజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. పూర్వపు రీతిగా అంటే ఎంతకు ముందు ఉన్నట్టుగా పడిపోయిన దావీదు గుడారాన్ని కడతాడు. నువ్వు పోగొట్టుకొని తిరిగి ఇస్తాడు. అంతే. ఇంకేమంటాడు తెలుసు? ఇది ఎలాగూ జరిగిన యెహోవా వాక్కు ఇదే, రాబో దినములలో ఎలాగూ జరిగించు యెహోవా వాక్కు ఇదే, రాబో దినములలో ప్రభు అంటున్నాడు. ఎలాంటి దినాలు లిఖిస్తాడో తెలుసా? కోయువారు దున్నువారు వెంటనే ఒత్తురు, విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు ఒత్తురు, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును, కొండలన్నీ రసదారులగును, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. 16వ వచనంలో, వారి దేశమందు నేను వారిని నాటుదును. ఐఎమ్ గోయింగ్ టు ప్లాంట్, ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్. నేను వారికి ఇచ్చిన దేశం నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు. పూర్వపు రీతిని ఎంతగా ముందున్న సంతోషం, ఎంతకు ముందున్న ఫలభరితమైన అనుభవం దేవుడు నీకు మరలా ఇవ్వబోతున్నాడు. ఇంతకు ముందు నువ్వు పోగొట్టుకున్న పరిశుద్ధత యెహెజ్కేలు 36:24 ఉంటుంది. మీ అపవిత్రత అంతా పోగొట్టి నా శుద్ధ జలాన్ని జల్లి నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. పిల్లల మీలో రాతి గుండి తీసేసి మాంసపు గుండి ఇస్తాను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను అంటున్నాడు. మొదట ఉన్న పరిశుద్ధత నీకు మరలా ఇస్తాడు. మొదట ఉన్న నవ్వు నీకు మరలా ఇస్తాడు. మొదట ఉన్న సంతోషం సమాధానం నీకు మరలా ఇస్తాడు. మొదట ఉన్న ఆరోగ్యం నీకు మరలా ఇస్తాడు. మొదట ఉన్న సమృద్ధి నీకు మరలా ఇస్తాడు. మొదట ఉన్న ఆస్తి నీకు మరలా ఇస్తాడు. మొదట ఉన్న అన్ని దేవుడు నీకు ఇస్తాడు. మొదట ఉండినట్లు నిన్ను స్థాపించబోతున్నాడు. ఈ రాత్రి మరి ప్రభు నాకు ఇచ్చిన ఈ సందేశాన్ని మీకు ఇస్తున్నాను. అయితే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన వైపు తిరగాలి. టర్న్ టువర్డ్స్ హిమ్. ఇంకేం చేయాలి? ఆయన్ను వెదకాలి. ఆమె ఇంకేం చేయాలి? పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మన పాపను ఒప్పుకొని సరి చేసుకొని ఆయనను హత్తుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. మొదట ఉండినట్లు నేను నీకు న్యాయాధిపతులను ఇస్తాను. నమ్మకమైన నగరం అని నీకు పేరు వస్తుంది. మరలా నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తాడు. మొదట ఉండినట్లు యాజ్ ఇట్ బిఫోర్. రాత్రి నా మెసేజ్ యాజ్ ఇట్ బిఫోర్. మునుపుటు వలే దేవుడిని చేయబోతున్నాడు. బలహీనపరచబడద్దు, ధైర్యం తెచ్చుకో. చీర్ అప్, ఫియర్ నాట్ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఐఎమ్ టెల్లింగ్. నీ ప్రతి బలహీనత నీ అరికాల మొదటి నన్నెత్తురికి ప్రభుని స్వస్థపరుస్తాను. ఇప్పుడే స్వస్థతను ప్రకటిస్తున్నాను. ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుడి మాటలు దీవించుగా. దేవుని సేవకురాలు మమ్మీ ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ మీరు ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మీ మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. అందరూ మీ చేతుల పైకెత్తి మీ హృదయాలు దేవునికి సమర్పించుకోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమర్పించుకోండి, మీ హృదయాలు దేవునికి సమర్పించుకోండి. తీర్మానాలు తీసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీ స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, గొప్ప దేవా మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. దేవాదిని మీ సన్నిధించి నడిపించారు నాయన. మీకు వందనాలు ప్రభా. మీరు ఎక్కల చాటు మమ్మల్ని అందరినీ భద్రపరిచిన దేవా మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. నాయన సమయంలో తండ్రి ఇంతవరకు మీ సన్నిధించారు నాయన. ప్రభా నాయన తండ్రి నాయన మీ సన్నిధిలో వెదకినప్పుడు ప్రభా నాయన మీ సన్నిధిలో నాయన కనిపెట్టినప్పుడు ప్రభా నా తండ్రి మిమ్మల్ని హత్తుకున్నప్పుడు ప్రభా నాయన మాకేమి దొరుకుతాయో ప్రభా నాయన. ప్రభా మీరు మాతో మాట్లాడారు నాయన. మీకు వందనాలు నాయన. ప్రభా మీ సన్నిధిలో మేము సిద్ధపడిన తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన వెతికినప్పుడు ప్రభా నాయన మాకు ఎన్నో మేలు దొరుకుతాయి తండ్రి. మీకు వందనాలు నాయన. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు నాయన మీ దాసం ద్వారా మీరు మాట్లాడారు. మీకు వందనాలు ప్రభా. నాయన నా తండ్రి రూతు జీవితం మా ముందు పెట్టావు తండ్రి. మీకు వందనాలు. నిజమే ప్రభా నాయన నా తండ్రి నాయన రూతు ప్రభా నాయన మోయాబు స్త్రీని నాయన మీరు ఎన్నుకున్నావు తండ్రి. మీకు వందనాలు
ప్రభా. మీరు ప్రేమించావు తండ్రి. ఒకప్పుడు మేము అన్యులం ప్రభా. దేవా మమ్మల్ని వెతికి రక్షించావు తండ్రి. మీకు వందనాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి. మీ స్తోత్రాలు నాయన. దేవా మిమ్మల్ని వెతికినప్పుడు ప్రభా, మిమ్మల్ని హత్తుకున్నప్పుడు ప్రభా, మాకు ఎన్నో మేళ్ళు మాకు చేసే దేవుడు తండ్రి. మీకు వందనాలు నాయన. సమయంలో తండ్రి దాసుడు మాకేరు నీరు కట్టి ఫలింప చేయండి. ప్రతి హృదయాల్లో ఫలింప చేయండి నాయన. విన్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. ఈ కరోనా టైంలో ప్రభా నా తండ్రి భయపడొద్దని సెలవిస్తున్నాను ఆయన. భయపడొద్దు ప్రభా నాయన. భయపడొద్దు అంటున్నావు తండ్రి. ఏ బిడ్డ కూడా భయపడకుండా మీ వైపు చూచడానికి సహాయం చేయండి. మీరు తోడైన దేవుడు తండ్రి. మా చేయి పట్టుకుని నడిపించే దేవుడు. దేవా కుటుంబాల చుట్టూ కంచి వేయండి. ఎంతమంది బిడ్డలు చూస్తున్నారు, వారి కుటుంబాల చుట్టూ మీ కంచి వేయండి నాయన. ఇప్పుడే తండ్రి నాయన మీరు ముట్టండి, ఆరోగ్యం దయచేయండి ప్రభు. ఎంతవరకు మీ సన్నిధించండి. మీ దాసు నిలబెట్టుకుని మాట్లాడండి. మీకు వందనాలు. ఇక్కడ దీవించండి, ఆస్వాదించండి, మహిమ పొందమని యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ ఈ భయంకరమైన దినాలు పూర్తయిపోయే వరకు ఆయన కృప సమృద్ధిగా మనకు మన కుటుంబాలకు సమృద్ధిగా తోడండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసు నామములో వందనాలు. షాలోం. చక్కగా లైవ్లోకి వచ్చారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు లైవ్లోకి వస్తున్నాం. మీకోసం ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన వసతులు మాకు తెలియజేయండి. నమ్మండి వాక్యాన్ని, వాగ్దానాలు నమ్మండి. విశ్వాసాలు పోగొట్టుకోకండి. లోక వార్తలు వినకండి. ఫలానా ఆడికాడుకు అలా జరిగిందని నాకు జరుగుతుందేమో అనుకోకండి. ప్రభు మన పక్షంగా ఉన్నాడు. మనకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. మోజెస్ ఆనంద్ మీకు మరి శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను చిన్న వాక్యం చెప్పబోతున్నాను. ఈరోజు దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. ఎప్పుడన్నా వదిలిపెట్టలేదు మనల్ని. అంత గొప్ప దేవుడు. ఆయనకు అన్ని పనులు ఉంటాయి, మనం వదిలిపెట్టాడండి. మనకి ఆఫీస్ పనులు, చర్చికలు అన్ని పనులు ఉంటాయి. మన ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి అక్కడ వాకింగ్ చెప్పి అక్కడ ఆఫీస్ పనులు చేస్తాం. కానీ దేవుడు అలా చేయడు. దేవుడికి ఎన్ని పనులున్నా, ఎన్ని జాగ్రత్తలు ఉన్నా మననే చూసుకుంటాడు. దేవుడు మనం ప్రేమిస్తాడు. దేవుడు ఒంటి నిండా కళ్ళు ఉంటాయని చెప్పారు వాక్యంలో. అంటే అన్ని చోట్ల దేవుడు చూడగలడు. అన్ని చోట్ల దేవుడు చూస్తాడు. మనల్ని, మన ఫ్యామిలీని, నా ఫ్యామిలీని, అందరి ఫ్యామిలీస్ని దేవుడు చూస్తాడు. చూసారండి దేవుడు ఎంత గొప్ప దేవుడు. దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయన మనం చూసుకుంటున్నారు. ఆయన మన ఎప్పుడూ చూసుకుంటున్నారు, విడిచిపెట్టలేదు. ఇప్పటికి ఒక్కసారి కూడా మనం విడిచిపెట్టలేదు. మనం ఏసై పట్టించుకోవట్లేదు. మనం ఎందుకు పట్టించుకోవట్లేదు? దేవుడు మనం పట్టించుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడికి మనం ఇష్టం. కానీ మనం దేవుడిని పట్టించుకోవట్లేదు. మన పనులు మనం చూసుకొని మనం వెళ్ళిపోతున్నాం. ఎక్కడికో బిజీ అయిపోయాం మనం. దేవుడు పనులు, ప్రార్థన లేదు, వాక్యం లేదు. ఎలా సేవకుడు అవుతారు? ఎలా దేవుడు సంతోషిస్తాడు? దేవుడు సంతోషించాడంటే ఆయన మనం చూసుకుంటున్నాడు. ఆయన్ని మనం ఆలోచించాలి. అయ్యో నేను అన్నిటికీ సమయం ఇస్తున్నాను, దేవుడికి సమయం ఇవ్వట్లేదు మనం అలా అనుకోవాలి. దేవుడికి సమయం ఇవ్వాలి. మనం అన్నిటికీ మనం సమయం ఇవ్వకూడదు. సమయం అనేది చాలా ముఖ్యమైనది. ఆ సమయాన్ని దేవుడికి మాత్రమే మనం ఇవ్వాలి. సమయాన్ని దేనికి ఇవ్వకూడదు. మనం వేస్ట్ చేయకూడదు. సమయం అని చెప్తుంది. నువ్వు వేరే దానికి యూజ్ చేసా, నన్ను దేవుడికి యూజ్ చేయని చెప్తుంది. కానీ మన సమయం మాట, మన హృదయం మాట వినకూడదు. దేవుడి మాటే వినాలి. కొన్నిసార్లు నాతో దేవుడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, ఇలా జరుగుతుంది రేపు ఉదయం. దేవుడు భవిష్యత్తు తెలుస్తుంది. నాకు రేపు ఉదయం ఏం జరుగుతుందో నాకు చెప్తాడు దేవుడు. వాక్యం కూడా చెప్తాడు దేవుడు. మీరు వాక్యం చెప్పానంటే దేవుడు కృపాదయ్య. ఆయన వాక్యం నాకు తెలిసిపోతుంది ముందే. దేవుడు చెప్తాడు
ఈ వాక్యం చెప్పు, ఆ వాక్యం చెప్పు అని చెప్తే నేను ప్రిపేర్ అవుతాను. బైబిల్ తీసి ఉదయం బైబిల్ తీసి దేవుడు దీని గురించి చెప్పాడు, ఆ పేజీలు తీసి ఎక్కడ ఉన్నది అని ఎతుకుతాను, నేను ఎతికి తీస్తాను. కానీ దేవుడు నీకు చెప్తున్నాడు వాక్యాలు. ఈరోజు రాత్రి నువ్వు వాక్యం చెప్పని చెప్తున్నాడు దేవుడు. చదివావా వాక్యం? నువ్వు వాక్యం చదివావా, అర్థం చేశావా? ప్రార్థన చేసావా? దేవుడు చెప్తున్నాడు, ఎందుకు? నా హృదయంలోకి రా, నా హృదయంలోకి రా, నా దగ్గరికి రా, నీకు మంచి మంచి వాక్యాలు చెప్పి నేను ఆశ్రయిస్తాను అని చెప్పినప్పుడు మనం వెళ్ళట్లేదు, మనం నిర్లక్ష్యం. నిర్లక్ష్యం చేస్తున్నాం. మనం ఎక్కడ బయటికి వెళ్ళేటప్పుడు నిర్లక్ష్యం చేస్తామండి. ఇవి పట్టుకెళ్ళకూడదు, ఇవి పట్టుకోవడం అలా లేట్ చేస్తామండి. మనం స్పీడ్గా వెళ్ళిపోతాం. దేవుడు వాక్యంలో దేవుడి దారిలో స్పీడ్గా వెళ్ళవా? దేవుడు చెప్తున్నాడు, దేవుడు నా దారిలోకి రా, మిగతా దారిలోకి వెళ్ళొద్దు, నా దారిలోకి రా చెప్తుంటే మనం మాట వినకుండా ఏదో దారిలోకి వెళ్ళిపోతున్నాం. దేవుడి దారి స్ట్రైట్గా ఉంటుంది, ఆ స్ట్రైట్ దాంట్లోకి వెళ్ళాలి. మనం మిగతా దారిలోకి వెళ్ళిపోతే వంకర టింకర వాడు. వంకర తింకర మార్గంలోకి వెళ్ళిపోతే మనం స్ట్రైట్ మార్గంలో ఎప్పుడు వెళ్తాం? నువ్వు దేవుడి మార్గంలో వెళ్ళాలి. కానీ నువ్వు ఈ మార్గంలో ఆ మార్గంలో అలా వెళ్ళిపోతే దేవుడు పట్టించుకోడా అండి? దేవుడు నేను ఎక్కడికి వెళ్ళినా నేను పట్టించుకుంటాను, నీతో పాటు వస్తాడు. దేవుడు దీవించుగాక. దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు. అబ్రహాముని 1000 మందికి తండ్రిని చేశాడు. మోషేని ఆశ్రయించాడు, నాయకుడిని చేశాడు. దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో లెక్కలేదు. అన్ని కార్యాలు చేసిన మన దేవుడిని మనం ఇలా ఎక్స్ట్రా చేయించా, వాకింగ్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, మనం ఏ పనులు చేయకపోతే దేవుడిని ఎక్స్ట్రా చేసినట్టే. బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేయాలి, అన్ని పనులు చేయాలి. కానీ నువ్వు మిగతా పనులోకి వెళ్తున్నావా? ఈ పనులు చేయాలి ఫస్ట్. నీ పనిలో అన్నిట్లో నీ పని ఇదే ఉండాలి ఫస్ట్. ఎప్పుడు దేవుడు మనం దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరు కళ్ళు మూసుకోండి. ఏసయ్యా, ఏసయ్యా, ఈ రాత్రి మా దగ్గరకు వచ్చారు ఏసయ్యా, ధన్యవాదాలు ఏసయ్యా. ఈ బైబిల్ మీకు సాదృశ్యంగా ఉంది ఏసయ్యా. ఈ బైబిల్ని మేము హత్తుకుంటాం ఏసయ్యా. ఈ బైబిల్ని రాసిందే మీరు ఏసయ్యా. దీవించి వచ్చించండి ఏసయ్యా. ఎటువంటి ఆటంకం లేకుండా వచ్చిండి ఏసయ్యా. ఎన్నో పాపాలు చేసి ఉంటాం ఏసయ్యా, ఎన్నో దోషాలు చేసి ఉంటాం ఏసయ్యా. కానీ అన్నిటిని క్షమించండి ఏసయ్యా. క్షమించండి, అన్నిటిని క్షమించండి ఏసయ్యా. మేము ఏదో తెలియకుండా చేస్తాం ఏసయ్యా. ఏసయ్యా, అన్నిటిని క్షమించండి ఏసయ్యా. సింహపు మేము గృహలోకి వెళ్తున్నాం ఏసయ్యా. మేము మీ దగ్గరికి రమ్మంటే సింహపు గృహలోకి వెళ్తున్నాము, మీ గృహలోకి రావట్లేదు ఏసయ్యా. మీకు లోబడ్డం మాకు నేర్పించండి సార్. దీవించవలసింది, ఎటువంటి ఆటకం లేకుండా వచ్చింది. ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో నన్ను దీవించవలసించండి. సున్నామంలో మెరుపులన్నీ వచ్చి దాన్ని అటాక్ చేస్తున్నాము. పో, no enter my home. Call, no enter my children. Call it all in the name of Jesus. ఇంకా రావడానికి వీరలేదు. మేము ఎప్పుడో నుంచో చెప్తున్నాం, పో, నా మాట వెంటలేదు, నువ్వు పో. కట్ చేస్తున్నాం. ప్రార్థన దీవెన అందరికీ ప్రైజ్లార్డ్, వందనాలు. మళ్ళీ రేపు ఉదయం 7 కల్లా కలుసుకుందాం. దీవించవలసిన కాక కాలం ప్రైజ్లార్డ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రతి రాత్రి 9 గంటలకి వస్తున్న ఇక ఫేస్బుక్ లైవ్కి మిమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నాం. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అండ్ బీ బ్లెస్డ్. మీరు దీవించబడాలని మేము ఆశపడుతున్నాం. మరి ఈ రాత్రి మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు పంపించండి. మాకోసం మీరు ప్రార్థించండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మరి రేపు శుక్రవారం రేపు 8 గంటలకి లైవ్. రేపు పాస్టర్ పరమానందం గారు మరి లైవ్లో వాక్యాన్ని బోధిస్తారు. మీరందరూ సిద్ధపడాలని ప్రభునామంలో కోరుతున్నాం. దేవుడు మనందరూ దీవించుగాక. ధైర్యం తెచ్చుకోండి. గాడ్ బ్లెస్ యు.